బ్యాక్లాగ్స్ ఉన్న డాక్టర్స్కి ఒక యజ్ఞం అనే ఒక కాన్సెప్ట్ చెప్పాను, దాంతో వాళ్ళు ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళారని చెప్పారు కదా. బ్యాక్లాగ్స్ అన్ని పోయినాయి అని చెప్పాను. అవును. చూడండి, ప్రతి జీవుడు కూడా ఎప్పుడైతే ఇక్కడ ఏదో దేహం తీసుకుంటాడు కదా, అతను ఒక ఐసోలేటెడ్ పర్సన్ కాదు, ఇండివిజువల్ కాదు, అతను ఒక ఫ్యామిలీలో పుడుతున్నాడు. స్కూల్కు పోయినప్పుడు ఇండివిజువల్ కాదు, అతను ఒక సిస్టంలోకి పోతున్నాడు. ఫ్యామిలీలో నేను ఎవరిని, నేను పుట్టిన తర్వాత కొడుకుని, పెద్దోడికి నేను ఎవరిని, తమ్ముడిని. స్కూల్కి నేను పోయినాక నేను ఒక శిష్యుణ్ణి, స్టూడెంట్ని, ఆ స్కూల్కి సంబంధించిన వాడిని. సో ప్రతి వాడు కూడా రోల్ అన్నమాట. అవునా? ఆ రోల్కి నేను స్టూడెంట్ని అన్నప్పుడు నేనేం చేయాలి? చదువుకోవాలి. చదువుకోవడం తప్ప ఇంకేం చేయొద్దు. చదువుకి అడ్డం వచ్చే పనులన్నీ చేయకూడదు. నేను చదువుకు పనికొచ్చే పనులే చేయాలి. నేను ఆ రోల్కి 4 ఉంటాయి అన్నమాట. భగవంతుడు భగవద్గీతలో ఈ 2 కాన్సెప్ట్స్ మనకేం చెప్పాడంటే, మనం చేసి ధర్మము చేయాలి అని చెప్పాడు. ఆ ధర్మం ఏంటి అంటే యజ్ఞం చేయాలని చెప్పాడు. అర్జునుడు అక్కడెక్కడ యజ్ఞం చేయట్లే కదా, యుద్ధం చేయిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏమైందంటే, ఏదైతే రోల్ ప్లే చేయమంటున్నాడో ఆ రోలే యజ్ఞము అని మనకు అర్థమవుతున్నది. సో ఫస్ట్ రోల్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి, యజ్ఞం అంటే ఏంటిదో అర్థం చేసుకోవాలి. అవునా? వెరీ ఫస్ట్ లెసన్ భగవంతుడు అర్జునుడు, నేను చేయలేకపోతున్నా, నేను యుద్ధం చేయలేకపోతున్నా, నా తాతలను, తండ్రులను, అన్నదమ్ములను ఎట్లా చంపాలి నేను కదా, గురువు గారిని, ఆ గురువు గారికి పాదాలకు నమస్కారం పెట్టాలి, పుష్ప బాణం వేయాలి, కానీ ఆయన ఛాతిలో బాణం ఎట్లేయాలి నేను, ఇట్లా ఆయనకు వస్తుంటే ఇది దేనికి సూచకం అంటే ఏంటిదంటే, మనం ఏం చేస్తున్నాం కానీ లైఫ్లో మనకిన రోల్లో లేకపోతే, జ్ఞానం లేకపోతే నిర్వీర్యం అయిపోతుంటాం అనమాట. ఆ మోటివేషన్ రాదు మనకు చేయడానికి. ఇప్పుడు వీళ్ళందరికీ 14 బ్యాక్లాగ్స్ అవుతున్నాయంటే వాళ్ళు చదువు సరిగ్గా చదువుకోలేకపోతున్నారు. వాళ్ళకి తెలివి ఉండే అడ్మిషన్ తీసుకున్నారు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి, కానీ అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఆ పని చేయలేకపోతున్నారు, ఆ రోల్ చేయలేకపోతున్నారు. అంటే దాని అర్థం ఏంటిదంటే, దానికి అడ్డు పెట్టే పనులేమో జరుగుతున్నాయి అనమాట. వాడు ఎప్పుడు ఎంబీబీఎస్లో పోతున్నాడు, 17 ఏళ్ళకు 18 ఏళ్ళకు పోతున్నాడు. అదే టైంలో వాడికి లోపల కామోద్రేకం జరుగుతుంటుంది కదా. అదే టైంలో కొద్దిగా ఫ్రీడమ్ ఉంటుంది. ఫ్యూచర్లో నేను బాగా సంపాదించబోతున్నా కాబట్టి అప్పటిదాకా ఇంట్లో మదర్ టిఫిన్ చేసి ఇస్తుంటే చాట్ బండా తినడము, మ్యాక్డొనాల్డ్స్ లాగా పోవడము, అన్ని రకాల అలవాటు అయితే అనమాట కదా. సో దానివల్ల ఏమైందంటే అది రోల్కు అడ్డం వస్తున్నది కదా, అది రోల్ కాదు. సో వాడు ఏం చేస్తాడు, నేను ఇంత ప్రయత్నం చేస్తున్నా కానీ నేను చేయలేకపోతున్నాను, నేను పాస్ అయితేనా లేదా, ఎంట్రన్స్ పాస్ అయితేనా లేదా, ఇట్లా అని మనకు డౌట్ వస్తుంటుంది. ప్రతి వాళ్ళు అన్ని ఫీల్డ్స్లలో కూడా వాళ్ళ రోల్స్ సరిగా చేయలేక సతమతం అవుతున్నారు కదా, డిప్రెషన్లోకి పోతున్నారు. పెళ్ళి అయిన తర్వాత పెళ్లిలో ఏమేమో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అవన్నీ చేయలేక అమ్మాయి డిప్రెషన్లోకి పోతుంటారు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు 80% డిప్రెషన్ పేషెంట్సే ఉంటారు. ఒకళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ వల్ల, ఒకళ్ళు ఎగ్జామ్స్ పాస్ కాలేక, ఒకళ్ళు ఫాదర్ ఊరికి ప్రెషర్ పెడుతుంటారు డబ్బులు సంపాదించమని, మనం పలానా కులంలో పుట్టినాం రా, మనం కోటీశ్వరులాగా ఉండాలంటుంటే వాడు చేసి చేయలేక కుంగిపోయి ఉంటాడు. సో ఇట్లా అందరూ రోల్ ప్లే చేయలేక వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు కలియుగంలో. కాబట్టి అర్జునుడు డిప్రెషన్లోకి ఎనర్జీ చూపించింది అనమాట. క్లైబ్యుడు అంటే నిర్వీర్యుడు అయినట్టు చెప్పింది. క్లైబ్యం మాస్ గమ పార్థ అంటే నువ్వు క్లైబ్యత్వాన్ని పొందక అర్జున అంటున్నాడు. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వ ఉత్తిష్ట. హృదయ దౌర్బల్యం ఇట్లా వీక్నెస్ ఆఫ్ హార్ట్. డాక్టర్వి కదా, చదువు, పాస్గా టాప్ అవు. నేను చెప్పాక నేను చిన్నప్పటి నుంచి డిస్టింక్షన్, అసలు కాలేజ్కే పోకపోతుంటే అయినా నేను డిస్టింక్షన్ ఉంటాను, ఇలా పాస్ అవుతాను, అంత అవలీలాగా చేస్తుంటాను అనమాట. నేను తల్లిని కాబట్టి, భార్యని కాబట్టి నాకు ఏమో కోరికలు ఉండే, పెళ్లి చేసుకోకముందు చాలా కోరికలు ఉండే, ఏమేమో చేద్దాం అనుకున్నాను. కానీ ఒకసారి నేను భార్యకి అయిన తర్వాత నా రోల్కి అడ్డం వచ్చేవన్నిటి నేను ఈ రోల్లో సాక్రిఫైస్ చేయాలి. సో రోల్ ప్లేయింగే యజ్ఞం. ఇప్పుడు అర్జునుడిని రోల్ ప్లే చేయి, శత్రువుని యుద్ధం చేయని చెప్పి యజ్ఞం చేయని చెప్తున్నాడు. యజ్ఞం ఎక్కడ చేస్తున్నాడు అక్కడ? ఈ సీక్రెట్ వాళ్ళు చెప్పిన, నువ్వు దేహంతో ఐడెంటిఫై చేస్తున్నావు కాబట్టి అది కోరికలను పుట్టిస్తున్నది, రోల్ ఏమో ఇంకో పని చేయమంటున్నది, రెండింటి మధ్యలో ఘర్షణ చేయబోతున్నది. కాబట్టి మీకు అన్ని బ్యాక్లాగ్, ఆ ఘర్షణ గెలవలేక నిర్వీరుడైపోయి మీరు ఏం చేయలేకపోయి బ్యాక్లాగ్స్లు వచ్చినాయి. ఇప్పుడు బ్యాక్లాగ్స్ పోవాలంటే ఏం చేయాలి? రోల్ ప్లే చేయాలి. దేహంకి రోల్కి, కోరికలకు రోల్కి అపోజింగ్ కాబట్టి కోరికలు రోల్ ఎప్పుడు ప్లే చేయనియదు. కోరికలు ఎందుకు పుడుతున్నాయి? దేహాత్మాభిమానం వల్ల.
నేను దేహం కాదు ఆత్మ అనుకుంటే నువ్వు అప్పుడు ఆత్మ అనుకొని భగవంతునితో సంబంధం కనెక్షన్ చేసుకునే ప్రయత్నం చేస్తే ఆత్మానుభూతి వస్తుంది. ఎంతెంత ఆత్మానుభూతి వస్తుందో అంతంత నీకు కోరికలు పోతాయి. అంతంత కోరికలు పోతే అంతంత ఘర్షణ తగ్గుతుంది. ఎంతెంత ఘర్షణ తగ్గుతుందో అంతంత నువ్వు రోల్ ఈజీగా ప్లే చేయగలుగుతావు. సో యజ్ఞం అంటే ఇట్లా చేయాలి. అంటే రోల్ యొక్క యాక్టివిటీ ఉందో, నేను డాక్టర్ని అనుకున్నప్పుడు డాక్టర్ ఏం పని చేయాలనో దాన్ని యజ్ఞం అంటారు. అంటే ఆ రోల్లో సాక్రిఫైస్ చేస్తున్నాం. రోల్ అనేటువంటి ఐడెంటిటీలో నీ ఇండివిజువల్ ఐడెంటిటీని సాక్రిఫైస్ చేస్తున్నావు. నేను దేహాన్ని అనేది దానికి సంబంధించి నేను దేహం కాదు, నేను డాక్టర్ని, నేను దేహం కాదు, నేను కొడుకుని అని నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఆ ఐడెంటిటీని సాక్రిఫైస్ చేస్తున్నావు, కోరికలను సాక్రిఫైస్ చేస్తున్నావు, యాక్టివిటీని కూడా సాక్రిఫైస్ చేస్తున్నావు. అంటే నాకు మ్యాక్డొనాల్డ్ తినాలనిపిస్తే పోను, నేను సినిమాకి చూడాలంటే చూడను, నేను వద్దు, అది నా రోల్ కాదంటున్నావు, పోవట్లే, కర్మ కూడా చేస్తున్నావు. అంటే నీ యాక్టివిటీని సాక్రిఫైస్ చేస్తున్నావు, షాప్కి పోయి తినట్లేదు, నీ కోరికను సాక్రిఫైస్ చేస్తున్నావు, నీ ఐడెంటిటీని కూడా సాక్రిఫైస్ చేస్తున్నావు. ఎంతెంత నువ్వు రోల్ ప్లే చేస్తున్నావు, యజ్ఞం చేస్తున్నావు, అంతంత ఇవన్నీ సాక్రిఫైస్ అవుతున్నాయి. కాబట్టి అంతంత ఎంపవర్ అవుతూ పోతావు. అంతంత నువ్వు అవలీలగా విత్ ఇన్ 1 సెమిస్టర్లో 16 బ్యాక్లాగ్స్ తీసేసింది. మొత్తం భగవద్గీత సారం అంతా కూడా మీరు ఈ యొక్క 5 నిమిషాల్లో చెప్పేశారు. ఇట్లా ఉంది. ఇక వాళ్ళు మిగతా లెక్చర్ వినండి, చిత్త అనుకుంటూ ఏదో అనుకుంటూ హోమం చేయాలి, యజ్ఞం చేయాలి, ఇట్లా చేయాలి అని చెప్తే మనకి ఏం చేయాలో అర్థం కాదు. కలియుగ ఈ 21st సెంచురీ జీవునికి నా దగ్గర వచ్చిన 100 మంది అన్నారు. ఎన్నిసార్లు అయినా భగవద్గీతలు ఏముందో అర్థం కాదండి. ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతున్నాడు. ప్రకృతి పురుష యోగం అంటాడు, సత్వరజస్తము అంటాడు, మళ్ళా ప్రాణములు అపానము గలుపుతారు, కొందరు వ్యానములు ఇది చేస్తారు, కొందరు అట్లా చేస్తారు అని చెప్తుంటాడు, కొందరు యజ్ఞం చేస్తారు అని చెప్తున్నాడు, జ్ఞానం సంపాదించాలని చెప్తాడు. ఏం చేయాలి నేను ఫస్ట్? అద్భుతం నిజంగా. చాలా అంటే ప్రతిసారి చెప్పిందే మళ్ళా చెప్తున్నాడు, ప్రతి అధ్యాయంలో చెప్పిందే మళ్ళా చెప్తున్నారు అనుకుంటుంటారు భగవద్గీత చదివేటప్పుడు. కానీ అంటే దాని సారం ఏంటి అర్థమయ్యేంత వరకు చెప్తూనే ఉంటాడు. పూర్తిగా ఎవరికి ఎంతవరకు అవగాహన చేసుకుంటారని. ఇప్పుడు కొందరు ఏమంటారు, భగవద్గీత చెప్పి భగవంతుడు జ్ఞానాన్ని సంపాదించమని చెప్తున్నాడు, కొందరు ఏమంటారు యోగం చేయమని చెప్తున్నాడు అంటారు, కొందరు ఏమంటున్నాడు సన్యసించమని చెప్తున్నాడు, కొందరు ఏమంటారు లేదు యజ్ఞయాగాది కర్మలు చేయమని చెప్తున్నాడు అంటారు. ఇవన్నీ ఏం చెప్పట్లే, ఆయన రోల్ ప్లే చేయమంటున్నాడు. ఆ రోల్కి 4 అంగాలు ఉంటాయి. అమ్మ అనే రోల్కి కొడుకును సేవ చేయాలనే కర్మ ఉంటుంది, తన పర్సనల్ కోరికలు ఉండొద్దనే సన్యాసం ఉంటుంది, నా కొడుకు ఏం కావాలో అనే జ్ఞానం ఉంటుంది, వాడు నా కొడుకు అనే జ్ఞానం ఉంటుంది, సంబంధ జ్ఞానము. 4వది కొడుకు మీదనే మనస్సు ఉంటుంది. రోల్లో ఉంటే ఆటోమేటికలీ 4 వచ్చేస్తాయి. ఇవి చేయడం కాదు, ఈ రోల్లో లేకుండా నువ్వు ఎంత గుంజుకున్నా ఇవన్నీ చేసినా అది ప్రేమ రాదు. ప్రేమ ఉన్నవాడికి ఆటోమేటికలీ ఇవన్నీ కాన్సన్ట్రేషన్ కర్మ అన్నీ వచ్చేస్తాయి. మనకి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాత్రి 2 గంటల దాకా సేవ చేయని నాకు చెప్పాల్సిన అవసరం లేదు. మా గురువు గారు చూస్తున్నారు, ఏమేమి చెప్తున్నా అర్థమై నేనే చేసేస్తున్నా కదా. ఎందుకు చేస్తున్నా? రోల్లో ఉన్నా కాబట్టి. నేను శిష్యుణ్ణి, గురువు మీద ప్రేమ, రోల్కి ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. గురువు మీద ప్రేమ అనేటువంటిది డ్రైవింగ్ ఫోర్స్ అనమాట.